నూజివీడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కొడుకు బషీర్పై కిడ్నాప్ కేసు నమోదైంది. కోయిలగూడ నుంచి గుంటూరు వెళుతున్న పొగాకు లోడ్ వాహనాన్ని నూజివీడులోని పెట్రోల్ బంకు వద్ద అడ్డుకున్న ముస్తఫా అనుచరులు పొగాకు వ్యాపారి డ్రైవర్ను కిడ్నాప్ చేశారు. పొగాకు వ్యాపారి అభి, లారీ డ్రైవర్ను గుంటూరు గెస్ట్ హౌస్లో కిడ్నాపర్లు బంధించారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో కిడ్నాపర్ల చెర నుంచి ఇద్దరిని రక్షించి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అటు పొగాకు బేళ్ల వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణమని పోలీసులు తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమారుడు బషీర్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నూజివీడు నుంచి గుంటూరు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం కిడ్నాప్ సమయంలో ముస్తఫా మాట్లాడిన కాల్ డేటాను సేకరించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమారు 7 జిల్లా కోయిలగూడెం వద్ద కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, అతని కుమారుడు బషీర్ ఆధ్వర్యంలో కొంతమంది పొగాకు వ్యాపారి కడిమి అభిని, అదేవిధంగా అతనితో పాటు ఉన్న మరో వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు పొగాకు లోడుతో ఉన్న లారీని కూడా బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే 112 కాల్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వీరిద్దరినీ కూడా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో కిడ్నాప్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కోయిలగూడెం ప్రాంతానికి చెందిన సూరిబాబు అనే వ్యక్తి ఎంతో కాలంగా ఈ పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. దీంతో కొంతకాలంగా ఈ ముస్తాఫాకి అతనికి మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయి. ఇటీవల కాలంలో సూరిబాబు కుమారుడు అది మొత్తం వ్యవహారాలు కూడా చూస్తా ఉన్నాడు. డబ్బులకు సంబంధించి ఇరు వర్గాల మధ్య కొంతకాలం వివాదం నడుస్తా ఉంది. అందులో భాగంగానే ముస్తఫా డబ్బులు చెల్లించబడంతో లేదు పంపించే లేదంటూ కూడా తగ్గేసి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముస్తఫా బషీర్తో పాటు మరి కొంతమందిని తీసుకుని కోయిలగూడెం వచ్చాడు. అక్కడ పొగాకు సరుకుతో ఉన్న లారీని బలవంతం తీసుకెళ్ళని చెప్పించుగా వారికి ఈ మధ్య గొడవ అయింది. దీంతో మరో కారులో అప్పటికే మంది మార్పులతో వచ్చిన ముస్తఫా ఇది అదితో పాటు అతనితో ఉన్న మరో వ్యక్తిని బలవంతంగా కారులో తీసుకెళ్లడంతో పాటు లోడ్తో ఉన్న లారీని కూడా తీసుకెళ్లి గుంటూరులో తీసుకెళ్లిచారు. అక్కడ అభిని మరో వ్యక్తి కూడా ఒక గెస్ట్ హౌస్ లో బంధించారు. 112 ద్వారా దానిలో పోలీసులు టెక్నాలజీ ఆధారంగా వారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అభిని అదేవిధంగా ఆ వ్యక్తిని వినిపించడంతో పాటు మరో 5 నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం తీసుకున్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా బషీర్ ప్రస్తుతం పరాయణ తెలుస్తూ ఉంది. వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఈ రోజు రేపు వారిని కూడా అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. శుభా, థ్యాంక్ యూ ప్రసాద్.